అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 2 సార్లు గెలిపించిన ప్రజలు ముచ్చటగా 3వ సారి తననే గెలిపిస్తారన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో చాలా అభివృద్ధి పనులు చేశారని చెప్పుకొచ్చారు. ప్రజలు మోడీ పాలన కోసం చూస్తున్నారని తెలిపారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాబోతుందని స్పష్టం చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరబోతుందంటున్న జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్తో మా నిజామాబాద్ కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. వాడలా తిరుగుతూ సమావేశాలు పెడుతూ కార్యకర్తలను మచ్చిక చేసుకుని ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ ఇటు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తి స్థాయిలో వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జహీరాబాద్కు సంబంధించి జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పార్లమెంట్ ఎన్నికలనే టార్గెట్ చేస్తూ ఏ విధమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు అంశంపై ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2024 పార్లమెంట్ ఎన్నికల వేళ మీ ప్రచారం ఎలా సాగుతుంది? ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మొట్టమొదలుగా జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. ఇంతకుముందు 2 times నాకు గెలిచి పార్లమెంట్ తోలేషన్లు నేను కూడా మా కెపాసిటీ పట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ తీసుకొని డెవలప్మెంట్ చేసుకొని పనిచేసిన. ఇప్పుడు నేను మీరు అడిగినప్పుడు అట్లా నేను బీజేపీ క్యాండిడేట్ అని ఇప్పుడు పనిచేస్తున్నా. డెఫినెట్లీ రావో గవర్నమెంట్ అంటే ఢిల్లీలో బీజేపీ గవర్నమెంటే. గత 10 yearsలో 10 సంవత్సరాల బీజేపీ గవర్నమెంట్ పనిచేసినంత ప్రజల ముంగట ఉన్నాయి. నేను చేసిన కూడా అందరికి గుర్తుంది. మా డెవలప్మెంట్ కోసానికి పార్టీలో పోయినాం. తప్పకుండా బీజేపీకు చాలా మంచిగా రెస్పాన్స్ ఉంది. ప్రజలకు అందరికీ బీజేపీకి ఓటేయాలా, బీజేపీ ఇంకొకరు గెలవాలా, 3rd time మరి ఇంకా నరేంద్ర మోదీ గారు పీఎం కావాలని కోరిక ఉంది. అట్లా అవుతుంది. వచ్చే గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే. తప్పకుండా రావో గవర్నమెంట్లో పోయే ఉద్దేశం అంతే ఉంటుంది. మంచిగా పని చేయాలా, ఇక డెవలప్మెంట్ చూసుకోవాలి అంతే. మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీని కాదని బీజేపీ పార్టీకి ఎందుకు చేరగలిగారు? బీజేపీ పార్టీ నుంచి బరిలో దిగినటువంటి బీబీ పార్టీలకు ప్రజలంతా ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? డెఫినెట్లీ మీరు చెప్పేది కరెక్టే. కేసీఆర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వాళ్ళకు రుణపడి ఉంటా. కానీ నేను 10 yearsలో పని చేసేటప్పుడు ఏమో డిస్టర్బెన్స్ ఉంటుండే. ఎమ్మెల్యే గారు పని చేయడం డిస్టర్బెన్స్ చేస్తుండే. నేను చెప్పినట్టు ఇప్పుడే చెప్పినా కదా మీకు, నేను కేంద్రీయ విద్యాలయం తీసుకొని వచ్చిన, కానీ వాళ్ళకు ల్యాండ్ ఇచ్చిన, మాకు ఆ డెవలప్మెంట్ అయిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సైనిక స్కూల్ తీసుకొని వచ్చిన, అక్కడ ల్యాండ్ ఇచ్చిన, అది డెవలప్మెంట్ అయిందా? ఎక్కడన్నా పని చేయాలంటే ఎమ్మెల్యేతో ఏమైనా సహకారం ఉండాలి, మీరు చూడాలి. అదే ఇక మనం మాట్లాడేటప్పుడు స్పీకర్ గారు, ఫార్మర్ స్పీకర్ గారు అన్నారు, మీరు పార్లమెంట్ కాన్స్టిట్యూట్ తిరుగుడు ఢిల్లీలో ఉంటారు. ఎంపీ పని ఢిల్లీలో ఉంటుంది. ఇక్కడ లోకల్లో గ్రామ పంచాయతీలో చేరి పని చేసేది ఉంటుంది. గ్రామ పంచాయతీలో సర్పంచ్ పని చేస్తాడు, ఢిల్లీలో ఎంపీ చేసి పని చేస్తాడు. వాళ్ళు తెలవాలి, వాళ్ళకు పెద్ద మనుషులు మేము మాట్లాడారు కాదు. కానీ ఇది ఉంది. అక్కడ నుంచి ఏం పని కాకుంటే అది మీరు మాట్లాడితే నేను అది యాక్సెప్ట్ చేస్తాను. మీరు చెప్పిన పని చేశాను కదా. రైల్వే లైన్ అడిగిన నాకు రైల్వే లైన్ అడిగితే నేను తప్పకుండా ఒక 1.5 yearలో అది శాంక్షన్ తీసుకొని వచ్చాను. అది ఆరెంజ్ బుక్లో ఎంట్రీ కూడా ఉంది. ఆరెంజ్ బుక్ తీస్తే మీకు తెలుస్తుంది. అది కూడా మీకు అవసరం అంటే పేపర్తో సహా మీకు ప్రొడ్యూస్ చేస్తాం. ఎల్లారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి మదన్ మోహన్ పూర్తి స్థాయిలో బీబీ పార్టీలను టార్గెట్ చేస్తూ బీబీ పార్టీలు కాదు బిజినెస్ పార్టీలు అంటే తీవ్ర స్థాయిలో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు బీబీ పార్టీలకు మదన్ మోహన్కు ఏంటి వైరం ఏంటి? నాకైతే భయం లేదు అంతని. ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. ఇప్పుడు కూడా కొంటా, ముంగటి కూడా ఏంటో అనుకుంటా. ఇక ఆయనకి ఏమైనా భయం ఉంటే నాకు తెలియదు. నేను ఇక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత లాస్ట్ 10 yearsలో నేను ఒక్క కూడా కాంట్రాక్ట్ తీసుకోలేదు, ఒక్క కూడా రియల్ ఎస్టేట్ పని చేయలేదు. ఇప్పుడు కూడా నా ఇల్లు కూడా, మాది ఆఫీస్ కూడా రెంటల్ ఉంది. నాది ఏం ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏం బిజినెస్ లేదు. మా బిజినెస్ చూసేటప్పుడు మా తమ్ముడు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అక్కడ కూడా నేను మహారాష్ట్ర కూడా ఇయర్లీ వన్స్ ట్వైస్ పోతా ఫంక్షనల్ ఒకటి. అందుకోసానికి ఇది చెప్పిందంతా ఫాల్స్ ఉంది, తప్ప ఆరోపణలు ఉన్నాయి అంత. అంటే పార్లమెంట్ ఎన్నికల వేళ పూర్తి స్థాయిలో బీబీ పార్టీలు స్థానికంగా ఉండట్లేదు, అదేవిధంగా మహారాష్ట్ర వ్యక్తులతోంచి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ లోకల్ వ్యవహారానికి సంబంధించి స్థానికేతరులకు ఎక్కువ విలువిస్తున్నారని చెప్పేసి బాగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? మొట్టమొదలుగా మదన్ మోహన్ రావు ఊరు ఏదైతే వాళ్ళకి అడగాల. నా ఊరైతే సిర్పూర్ విలేజ్ ఉంది, మద్నూర్ మండల్ ఉంది. ఇంతకుముందు 99, 95, 99లో మా అన్నగారు అక్కడ ఎంపీపీ ఉన్నారు, హనుమంతరావు పటేల్ గారు. అందరూ తెలిసి మాకు రినోన్ ఫ్యామిలీ అందరికీ గుర్తుంది. అది ఒకరి ఆలోచన వెరిఫై చేసుకుంటే మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు చూసుకొని అలాగా
వాళ్ళ సిస్టమ్ ఏమిది పనిచేసేది, అది కార్పొరేట్ చేస్తే పని చేస్తే పని కాదు. ఇది పొలిటికల్ ఫీల్డ్లో ఇక్కడ రోజు మేము ఉండాలి, ఇక్కడ మాట్లాడాలి. అది అంతా వాళ్ళ అలిగేషన్ చేసి అంత తప్పు అలిగేషన్స్ ఉన్నాయి. ఇంకా వేరే ఉంటే నేను అట్లా మాట్లాడక రెడీ ఉన్నాను నేను. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి సురేష్ షెట్కార్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తరపున దిగినటువంటి గాలి అనిల్ కుమార్కు బీబీ పార్టీకి ఎలాంటి పోటీ ఉండబోతుంది? ఎవరు ప్రధాన పోటీ మీకు ఇద్దరిలో? ఇక మాది అజెండా డెవలప్మెంట్ కోసం మాట్లాడడం, మేము క్రిటిసైజ్ చేయము. అది వాళ్ళు వీళ్ళని డెఫినెట్లీ పాత పని చేసింది ఇంకా రాబో రోజుల్లో పని చేసేది తీసుకొని మేము ప్రజల దగ్గర పోతాం. ప్రజలకు మా మీద అంత నమ్మకం ఉంది. డెఫినెట్గా వాళ్ళకి తెలుసు, ఇక చెప్పిన పని చేస్తాడు ఈ పార్టీలు చేస్తారు. అందుకోసానికి అందరు మాతో ఉన్నారు. వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేస్తుంటే అది ఓకే. వాళ్ళు కూడా క్యాండిడేట్ కదా, వాళ్ళు గెలవాలని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. వాళ్ళిద్దరు కూడా నాతోని శుభాకాంక్షలు చెప్తాను. 2024 టార్గెట్ చేస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో బీబీ పాటిల్ ఎన్ని వేల మెజారిటీ ఓట్లతో గెలవబోతున్నారు మూడోసారి? డెఫినెట్గా 1,00,000 పైన ఓటుతో గెలుస్తాం. ఒక మొత్తం మీద చూసాం కదా, బీజేపీ పార్టీ తరఫున బరిలోకి దిగినటువంటి బీబీ పాటిల్ పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి విషయాలు. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి తాను గెలిస్తే ఖచ్చితంగా పెండింగ్ సమస్యలను పూర్తి చేస్తానని, రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి ముచ్చటగా మూడోసారి రాబోతుంది. ఖచ్చితంగా జైరాబాద్ పార్లమెంటు స్థానంకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన సత్తా చాటుతానని, పెండింగ్ సమస్యలు పూర్తి చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తానని, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు పూర్తి స్థాయిలో తెప్పించి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానంటూ పూర్తి స్థాయిలో బీబీ పాటిల్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ రామ్ సింగ్తో రాజు, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.